జ్యోతిర్లింగ క్షేత్రం శ్రీశైలంలో మల్లన్న శివరాత్రి సందర్భంగా పెళ్లి కుమారుడిగా ముస్తాబవనున్నాడు. ఈ కళ్యాణ వేడుకకు ప్రధానంగా చేనేత మగ్గంపై పృథ్వీ వంశస్థులు నేస్తున్న తలపాగాను చుడతారు. ఇంతటి అవకాశం వారికి దక్కడం వారి పూర్వజన్మ సుకృతమని వారు భావిస్తున్నారు. ప్రతినిత్యం నియమ నిష్టలతో స్వామివారి తలపాగా నేసే పనిలో నిమగ్నమైన పృథ్వీ వెంకటేశ్వర్లుపై మెగా9 టీవీ ప్రత్యేక కథనం. శ్రీశైలం మల్లన్న పెళ్లికి తలపాగా సిద్ధమైంది. శివరాత్రి సందర్భంగా పెళ్లి కొడుకుగా ముస్తాబు చేయాలంటే బాపట్ల జిల్లా చీరాల మండలం హస్తినాపురం గ్రామానికి చెందిన ఓ సామాన్య చేనేత కుటుంబానికి చెందిన పృథ్వీ వంశస్థులైన వెంకటేశ్వర్లు నేసిన తలపాగా ఉండాల్సిందే. ఈ ఆచారం గత 3 తరాలుగా వస్తూ ఉంది. ఈ తలపాగా తయారీకి ఏడాదంతా శ్రమించాల్సిందే. రోజుకు 3 చొప్పున 360 మూరలు చేనేత వస్త్రాన్ని తయారు చేస్తారు. దీన్ని తయారు చేసే సమయంలో ఎంతో నియమనిష్టలతో ఉపవాసాలుండి ఆ స్వామివారిని స్మరించుకుంటూ వెంకటేశ్వర్లతో పాటు కుటుంబం మొత్తం ఈ నేతను నేస్తారు. ఈ విధంగా నేసిన తలపాగాను శివరాత్రికి 2 రోజుల ముందు గ్రామోత్సవం నిర్వహించి అనంతరం శ్రీశైలానికి తీసుకెళ్తారు. శివరాత్రి రోజు జరిగే మల్లన్న కళ్యాణానికి వరుడిగా తీర్చిదిద్దేందుకు తలపాగా అలంకరణ చేస్తారు. శ్రీశైలంలో లింగోద్భవ సమయంలో అర్ధరాత్రి 12 గంటలకు వెంకటేశ్వర్లు దిగంబరంగా 150 గజాలుండే ఈ పాగ వస్త్రాన్ని గర్భాలయ శిఖరం నుండి నవనందులను కలుపుతూ అలంకరిస్తారు. ప్రస్తుతం పృథ్వీ వెంకటేశ్వర్లు సుమారుగా 50 ఏళ్ల నుండి ఈ తలపాగాను నేస్తూ శివరాత్రి ముందు రోజున శ్రీశైలానికి వెళ్లి ఆలయ లాంఛనాలతో ఆ వస్త్రాన్ని స్వామివారికి అలంకరిస్తున్నాడు. ఇటువంటి అరుదైన అవకాశం ఈ ప్రాంతం వారికి దక్కడం పృథ్వీ వంశస్థులకే కాక చీరాలకు కూడా మంచి గుర్తింపు లభించిందని గ్రామస్తులు అంటున్నారు. నా పేరు పృథ్వీ సుబ్బారావు, మా తండ్రి గారి పేరు పృథ్వీ వెంకటేశ్వర్. మేము హస్తినాపురం గ్రామం, జాండ్రపేట, చీరాల మండలం, ప్రకాశం జిల్లా వాస్తవ్యం. మేము ప్రతి సంవత్సరం మహాశివరాత్రి పర్వదినం రోజున శ్రీశైలంలో కొలువై ఉన్న శ్రీ బ్రహ్మ మల్లికార్జున స్వామి వార్లకు బాగా అలంకరణ కార్యక్రమం చేస్తూ ఉన్నాము. ప్రస్తుతం మా తండ్రి గారైన పృథ్వీ వెంకటేశ్వర్లు గారు సుమారు 55 సంవత్సరాల నుండి ఈ కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నారు. అంతకుముందు 3 తరముల నుండి మా తాత ముత్తాతల కాలం నుండి ఈ కార్యక్రమం నిర్వహించేవారని మా పెద్దలు చెప్తూ ఉన్నారు. ప్రస్తుతం మా తండ్రి గారైన పృథ్వీ వెంకటేశ్వర్లు గారు మహాశివరాత్రి పర్వదినం రోజున లింగోద్భవ కాలంలో స్వామి అమ్మవార్ల కళ్యాణం ముందుగా భాగాలంకరణ కార్యక్రమంను రాత్రి 10 గంటల నుండి 12 గంటల మధ్య కాలంలో వ్యవస్థులై శిఖరం నుండి నవనందులకు అలంకరణ చేస్తూ ఉన్నారు. ఈ అలంకరణ కార్యక్రమం దర్శనం తర్వాత శివదీక్షాపరులు భక్తులు అందరూ దర్శనం చేసుకుని శివదీక్షాపరులు మాల విసర్జన చేస్తూ ఉన్నారు. ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నందుకు మాకు, మా ప్రాంత చేనేత కుటుంబీకులకు, చాలా దేవాంగ కులస్తులకు చాలా సంతోషంగా ఉన్నది. మేము చాలా అదృష్టంగా భావిస్తూ ఉన్నాము. 3 వెడల్పున 300 మూర పొడవున ఉన్న తెల్లని వస్త్రమును మేము చేనేత మగ్గంపై నియమనిష్టలతో తయారు చేసుకుని శ్రీశైలం మహాశివరాత్రి ముందుగా చేరుకుని దేవస్థానం వారికి సమర్పించి ఈ కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాం. ఈ విధంగా విశిష్టతతో కూడుకున్న ఈ వస్త్రాన్ని కళ్యాణం అనంతరం వేలం వేస్తారు. దాన్ని దక్కించుకునేందుకు ఇతర రాష్ట్రాల నుండి వచ్చిన భక్తులు సైతం ఎంతో మంది పోటీ పడతారు. ఇంతటి విశిష్టత కలిగిన మల్లన్న కళ్యాణానికి సంబంధించిన తలపాగా తయారు చేసే అవకాశం దక్కించుకున్న పృథ్వీ వంశస్థులు 3 తరాలకు పైగా ఈ ఆచారాన్ని కొనసాగిస్తున్నారు.